హలో ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి. మరి ఈ సంక్రాంతి సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ నుండి అద్భుతమైన పోస్టర్ వచ్చింది భయ్య. వింటేజ్ ప్రభాస్ని అయితే ఆ పోస్టర్లో చూడొచ్చు. ఇక ఆ పోస్టర్ గురించి మాట్లాడే ముందు నేనైతే భయ్య మారుతి మరియు రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో మూవీ అంటే ఫస్ట్ భయపడ్డాను. ఆ తర్వాత దానికి వర్కింగ్ టైటిల్గా రాజా డీలక్స్ అనే పేరు పెట్టారంటే ఇంకా భయం రెట్టింపైంది. ఇదేం పేరురా బాబు, రాజా డీలక్స్, రాజా సూపర్ లగ్జరీ, రాజా అల్ట్రా డీలక్స్ ఇలాంటి పేర్లు పెడుతున్నాడేట్రా? అక్కడ ఉన్నదేమో కింగు రాజు, రెబల్ రాజు కదరా. ఈ విధంగా రాజా డీలక్స్ అని పెడితే ఏం బాగుంటుంది అని మదన పడ్డాను. అయితే కొన్ని రోజులకి మాత్రం రాజా డీలక్స్ కాదు, ఆ కటౌట్కి తగ్గ పేరు రాజా సాబ్. పేరు వినగానే నమస్తే అన్నా, నమస్తే సాబ్ అనే విధంగా పేరు పెట్టారు అని తెలిసింది భయ్య. అదే మీకు మొన్న వీడియో కూడా చేశాను. ఈ మూవీకి రాజా డీలక్స్ కాదు, రాజా సాబ్ అనే టైటిల్ పెడుతున్నారని. అయితే 99% కన్ఫర్మేషన్ వచ్చిన 1% ఎక్కడో వణుకనేది ఉండిపోయింది. ఈ రాజా డీలక్స్ కానీ మారుతి పెడతాడేమని. కానీ లక్కీని రాజా సాబ్ అని పెట్టాడు భయ్య. అది మాత్రం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. మారుతి మాత్రం ఈ రాజా సాబ్ అని పేరు పెట్టి మంచి పని చేశాడు. టైటిల్లోనే చాలా అద్భుతంగా ఉంది. స్పెసిఫిక్గా ది అని మెన్షన్ చేశాడు, ది రాజా సాబ్. మరి ది అంటే ఒకే ఒకడు ఉంటే మాత్రమే ది అని మనం ప్రొనౌన్సియేషన్ అనేది చేస్తాం. మరి ది రాజా సాబ్కి సలాం అంతే. ఇంకా పోస్టర్ విషయానికి వస్తే భయ్య, ఆ స్మైల్ కానీ ఆ లుక్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా కింద షూ కూడా వాడలేదు భయ్య, శాండిల్స్ వాడాడు. మరి ఇదైతే మాత్రం అల్ట్రా లెవెల్ అని చెప్పవచ్చు. ఇంకా చేతికి ఒక తాడు అనేది కట్టుకున్నాడు. అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టపాసులు వీర వ్యవహారం చేస్తున్నాయి. మరి మంచి కలర్ఫుల్గా ఉంది భయ్య. సలార్లో మనం బొగ్గు గనుల్లో చూసాం. మరి ప్రశాంత్ నీల్ కానీ పోస్టర్ చూస్తే కొల్లంటికి పోతాయి ప్రశాంత్ నీళ్ళకి, ఎందుకంటే అంత కలర్ఫుల్గా ఉంది. మరి లుక్ అయితే మాత్రం నాకు పిచ్చగా నచ్చేసింది భయ్య. మరి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మరి ఫర్దర్గా అప్డేట్స్ ఏమైనా వస్తే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అవి మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.